మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మాఘమాసము అంటే మఖా నక్షత్రయుక్తమైనటువంటి మాసము. ఏ మాసానికైనా కూడా ఆ మాసం యొక్క నామం ఏ విధంగా వస్తుంది అంటే, పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి నామం వస్తుంది. ఈ మాసంలో పున్నమి చంద్రుడికి దగ్గరగా మఖా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసము అన్న పేరు రావటం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఉంది, మా ప్లస్ అఘము. మా అంటే లేనిది అని, అఘము అంటే పాపము అని. అంటే పాపము లేనటువంటిది, పాపరహితమైనటువంటిది ఈ మాసము. మనకి ముఖ్యంగా 12 మాసాల్లోకి కూడా 4 మాసాలని విశేషంగా చెప్తారు. వాటిని ఏమంటారంటే ఆకామావై అంటారు. అంటే ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాలు ఈ 4 మాసాల్లో కూడాను చేసేటటువంటి స్నానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఏం చేయాలి, స్నానం ఎక్కడ చేయాలి అని అంటే, సముద్ర స్నానం చేయడం చాలా విశేష ఫలితం. నదీ స్నానం మంచిదే, తటాక స్నానం, బావి, ఈ విధంగా మనకి ఏది అనుకూలత ఉంటే అక్కడ స్నానం చేయటం చెప్పారు పెద్దవారు. ఎందుకంటే సముద్ర స్నానం చేయటం వల్ల ఇప్పుడు ఒక 10 నదులు వెళ్ళి సముద్రంలో కలిసాయి అనుకుందాం. అంటే ఇప్పుడు ఆ సముద్ర స్నానంతో పాటు ఈ 10 నదుల యొక్క స్నానం చేసినటువంటి ఫలితం కూడా మనకి లభిస్తుంది కదా. అందుకని సముద్ర స్నానం చేయమన్నారు. అదే కాకుండా ఋతువు మారుతుంది. ఋతువు మారినప్పుడు ఇప్పుడు మనకు శిశిరంలో ఉన్నాము. ఈ శిశిర ఋతువులో వచ్చేటటువంటి రుగ్మతలు, రేపు వచ్చేటటువంటి వేడికి మన శరీరం తట్టుకోవటానికి వీలుగా సముద్ర జల స్నానం చేయటం మంచిది. అదే కాకుండా ఏదైనా అనారోగ్యాలు, చిన్నపిల్లలకి సాధారణంగా ఏదైనా చిన్న చిన్న ఒంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అంటే చర్మం సంబంధించినటువంటి సమస్యలు, అటువంటి వాళ్ళందరూ కూడాను స్నానానికి, సముద్ర స్నానానికి తీసుకెళ్తే కూడా ఎప్పుడు అని అంటే పౌర్ణమి రోజున స్నానానికి తీసుకెళ్తే చాలా చాలా మంచిదని చెప్తారు. అసలు ఈ మాసంలో అసలు ఏమన్నా పర్వదినాలు ఉన్నాయా అంటే ప్రతిరోజు పర్వదినమే. మొట్టమొదటిగా శుద్ధ చవితిని కుంద చతుర్థి లేదంటే వర చతుర్థి అంటారు. కుంద చతుర్థి అని ఎందుకన్నారంటే, గణపతిని కుంద పువ్వులు, పుష్పాలు అంటే మల్లె పువ్వులు, ఆ మల్లె పువ్వులతో కనుక గణపతిని ఆరాధిస్తే అభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. ఎవరు ఏది కోరుకుంటే అది, విద్య కావాలా, ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, వ్యాపారం కావాలా, లేదా ఇంకే మనకి ఏ విధమైన గృహం కావాలా, ఏది కోరుకుంటే అది ఆ గణపతి వెనువెంటనే ఇస్తాడు. అసలు మొట్టమొదట మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని ఆరాధిస్తాం కదా. కాబట్టి మొట్టమొదటి ఈ మాసంలో కూడా గణపతితోనే ఆరాధన మొదలవుతుంది. శుద్ధ చవితిని కుంద చతుర్థి లేదంటే వర చతుర్థి అని అంటారు. తర్వాత వచ్చే రోజు శ్రీ పంచమి, వసంత పంచమి, అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవం, సరస్వతీదేవి ఆవిర్భావ దినోత్సవం, అంటే అమ్మవారు జన్మించినటువంటి రోజు, పుట్టినరోజు. అంటే మీరు నన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చు, మరి అమ్మవారికి మూలా నక్షత్రం అప్పుడు మనం అలంకారాలు చేస్తున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేస్తాం కదండి అని అడగచ్చు. అప్పుడు అమ్మవారు లలితాదేవి అంటే దుర్గాదేవి యొక్క రూపాలలో అనేక రూపాలు, లలితాదేవిగా ఈ విధంగా అనేక రూపాలలో వచ్చినప్పుడు అమ్మ మూలా నక్షత్రం రోజున శంభుల్ని సంహరించటానికి అవతరించింది సరస్వతీదేవి యొక్క అవతారం. ఇప్పుడు ఆమె ఆవిర్భావం ఏ విధంగా అంటే వాగ్దేవి రూపంలో అని చెప్తారు. అంటే మనకి శక్తి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తామంటే వాక్కు బయటికి రావాలి, ఇక్కడ స్వరపేటిక నుంచి వాక్కు బయటికి రావాలి కదా. అందుకని ఈ రూపంలో, శబ్ద రూపంలోనూ అమ్మ ఈరోజు ఆవిర్భవించింది అని చెప్తారు. అందుకని ఈ రోజున చేయవలసినటువంటి పూజ ఏమిటి అంటే అమ్మవారి యొక్క పూజ, సరస్వతీదేవి పూజ. తర్వాత వచ్చేటటువంటి సప్తమి ఏ సప్తమి అంటే రథసప్తమి అంటారు. అంటే సూర్యనారాయణ యొక్క ఆరాధన, సూర్య భగవానుడి యొక్క జన్మదినం. ఈ రోజున రథసప్తమి రోజున పాలు పోగించి స్వామివారికి ప్రవాహనం చేసి నివేదన చేస్తాం అన్నమాట. తర్వాత అష్టమి, భీష్మాష్టమి, భీష్ముల వారు పరమపదించినటువంటి రోజు, శ్రీకృష్ణుల్లో ఐక్యమైనటువంటి రోజుగా ఈరోజు చెప్తాం. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది, భీష్మ ఏకాదశి అంటారు కదా, ఆ రోజు కదా మరి నిర్యాణం చెందింది అంటే కాదండి. భీష్మ అష్టమి నాడే స్వామిలో లీనమైతే స్వామివారే ప్రత్యక్షంగా ఏకాదశికి ద్వాదశికి భీష్ముల వారి పేరు మీద ఉంటుంది అని చెప్పడం శ్రీకృష్ణుడు జరిగింది. అందుకని భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి అన్నది కూడాను చేస్తారు.
తర్వాత వచ్చేటటువంటిది మాఘ పౌర్ణమి. చాలా విశేషమైన దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది. దీన్ని పూర్ణతిథి అని అంటారు. అంటే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు, కళలతో, సంపూర్ణ కళలతో ఉంటాడు. ఈ రోజున అనేక పూజలు చేసేటటువంటి వారు, నోములు చేసేటటువంటి వారు, వ్రతాలు చేసుకోవడానికి కూడా, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇటువంటి వ్రతాలు చేసుకునేటటువంటి దానికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా ఈ పౌర్ణమి. మాఘ స్నానం ఈ రోజున చేయవలసినటువంటి విధి విధాయకంలో సముద్ర స్నానం చేయొచ్చు, నదీ స్నానం చేయొచ్చు, తటాక స్నానం, సరస్సు, మనకి ఏది అనుకూలత ఉంటుంది. ఇప్పుడు ఉన్న బయట ప్రస్తుత పరిస్థితులు బాగలేదు కాబట్టి మన ఇంట్లోనే గంగని, యమునని, అన్ని దేవి దేవతలు, అంటే మనకి జలంలో అన్నింటినీ మనం ఆవాహన చేసుకోవచ్చు. అమ్మవారు చెప్తుంది కదా, భావన మాత్రం సంతుష్ట ఉదయాయ నమః అంటుంది కదా. అమ్మ అన్ని రూపాలలో వచ్చింది మనకి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి సాయంత్రం కథ చెప్పుకొని స్వామివారికి నివేదన పెట్టి అప్పుడు భోజనం చేయడం అన్నది జరుగుతుంది ప్రతి మాసంలో కూడా. కానీ ప్రతి మాసంలో మేము చేయలేను అనుకునేటటువంటి వాళ్ళు ఈ మాసంలో చేస్తే అన్ని మాసాల్లో చేసిన ఫలితం వస్తుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తారండి. ఇక చివరిగా మనకి మహాపర్వదినమైనటువంటిది మహాశివరాత్రి. ప్రతి మాసంలో కూడాను వచ్చేటటువంటిది 28వ రోజు చతుర్దశి అంటాం. దాన్ని మాస శివరాత్రిగా ప్రతి మాసంలో అనుకుంటాం. ఇది మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పుకుంటాం. ప్రతి మాసానికి దీనికి ఏమిటండి తేడా అని అంటే, ప్రతి మాసంలో అంటే ప్రదోషానికి చతుర్దశి గడియలు ఉండి, ఉదయం త్రయోదశి గడియలు ఉండి, ప్రదోషానికంటే సాయంత్రం 6 గంటల సమయానికి చతుర్దశి గడియలు ఉంటే కనుక దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం. అప్పుడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేసేస్తాం. ఇప్పుడు ప్రతి మాసం మా ఇంట్లో కూడా మేము అభిషేకం చేసుకుంటాము, సాయంత్రమే భోజనం చేసేస్తాం. కానీ ఇప్పుడు ప్రతి మాసానికి ఈ రోజుకి తేడా ఏమిటంటే, ఈరోజు రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. రోజంతా కూడా ఉపవాసం ఉండటమే కాకుండా చతుర్దశి గడియలు ఎప్పుడు ఉండాలి అంటే అర్ధరాత్రి వేళకి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో, అంటే సదాశివుడు లింగ రూపంలోకి వచ్చినటువంటి రోజుగా కూడా చెప్తారు. అదే కాకుండా శివపార్వతుల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని, దానికి జాగరణకి కూడా ఒక కథ ఉందని, అంటే సాగర మదనం అప్పుడు హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగితే ఆ హాలాహలం కంఠం దాటకుండా వెళ్ళటానికి అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని ఇలా అడ్డు పెడుతుందని, కిందకి దిగకుండా ఉంటుందని, ఆ తర్వాత తెల్లవారులు కూడా నామస్మరణ చేస్తూ శివుడిని యొక్క జాగరూపతతో ఉండటం కోసమని, శివుడిని మేల్కొల్పడం కోసమని అందరూ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడాను నామం చెప్తూ ఉన్నారని, అందుకని జాగరణ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఈ విధంగా చెప్తారు.